హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈరోజు అయితే మన స్టోర్కి LG 43 ఇంచెస్ ప్రాబ్లం టీవీ అయితే వచ్చింది. అది ఏం ప్రాబ్లం ఉందో చూడడానికి సర్వీస్ అన్నయ్య కూడా ఈరోజు వచ్చాడు. చూద్దాం అదే ప్రాబ్లం ఉందో ఏందో. ఈ వీడియో చేయడానికి కారణం ఎవరిని ఉద్దేశించి కాదు, ఇలాంటి ప్రమోషన్ అసలే కాదు. LED టీవీల గురించి తెలుసుకోవడానికి మాత్రమే, ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి మాత్రమే ఈ వీడియో చేస్తున్నా. ఎవరు తప్పు అనుకోవద్దు. ఈ టీవీ ఏం ప్రాబ్లం ఉందో తెలుసుకోవడానికి పవర్ కార్డ్ పెట్టి చెక్ చేస్తున్నాడు సర్వీస్ అన్నయ్య. చూడండి, టీవీ వన్ సైడ్ మాత్రమే కానొస్తుంది డిస్ప్లే. ఓకే, టీవీ బ్యాక్ సైడ్ స్క్రూలు ఇప్పి చెక్ చేయాలన్నాడు సర్వీస్ అన్నయ్య. చూద్దాం ఏం ప్రాబ్లం ఉందేమో. ఈ మోడల్ టీవీలకు బ్యాక్ సైడ్ 2 స్ట్రిప్స్ ఉంటాయంట. అవి కూడా కొద్దిగా కలితే కూడా డిస్ప్లే రావడం బంద్ అవుతుందంట. చూద్దాం బ్యాక్ సైడ్ ఏం ప్రాబ్లం ఉందో. తీసే వరకు మనకు కూడా తెలియదు అంటున్నా అన్నయ్య. ఒకసారి చెక్ చేద్దాము. ఓన్లీ ఇది ఇన్ఫర్మేషన్కి మాత్రమే, ఎలాంటి ఉద్దేశించి కాదు. ఇది మాత్రం గమనించాలి. చూడండి, ఓ అన్నయ్య చెప్పిందే కరెక్టు. ఆ స్ట్రిప్సే ఊడిపోయింది ఒకటి. దాన్ని మొత్తం క్లీన్ చేసి దానికి అటాచ్ చేస్తుండు. చూడండి ఇప్పుడు టీవీ ఎలా వస్తుందో చూద్దాం. ఓకే, టీవీ మొత్తం రిపేర్ అయింది. చూడండి, డిస్ప్లే ఫుల్గానే వస్తుంది. ఇంతకుముందు ఆఫ్ వచ్చినాక ఇప్పుడు టోటల్గా డిస్ప్లే మొత్తం వస్తుంది. ఓకే అండి, ఈ వీడియో ఇన్ఫర్మేషన్ అనిపిస్తే సబ్స్క్రైబ్ మై ఛానల్. చాలామంది చిన్న చిన్న మైనర్ రిపేర్లకే సర్వీస్ సెంటర్ అని సర్వీస్ వాళ్ళకి ఫోన్ చేస్తుంటారు. అలాంటి వాళ్ళు ఇంటి దగ్గరనే ఉండి ఎలా చేయాలో ఈ వీడియో చూసి నేర్చుకోవచ్చు. ఓకే అండి, థ్యాంక్ యూ.